ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు చిన్నమ్మా, ఒకరు రమ్మంటే పొమ్మంటే వచ్చిపోయే క్యారెక్టర్ నాది కాదు. నాకు అనిపిస్తే నేను వచ్చేస్తాను. ఎందుకొచ్చావు? ఇది కదా చిన్నమ్మా, ఫస్ట్ నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్. మీరంతా టీవీలో చూసే ఉంటారు, భూమితో నా పెళ్లి అనౌన్స్ చేసేశాను. మరి పెళ్ళన్న తర్వాత నిశ్చితార్థం, షాపింగ్, ఇలా చాలా తతంగాలుంటాయి కదా. సో భూమిని షాపింగ్కి తీసుకెళ్దామని వచ్చాను. తను నీతో రాదు. చిన్నమ్మా, నో ఫోర్స్. తను రానంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను. భూమి, భూమి, భూమి. వచ్చేసింది చిన్నమ్మా. నీ పిలుపుకి తను రావచ్చేమో, కానీ నీతో షాపింగ్ కి రాదు. ఏం భూమి, మన నిశ్చితార్థం కోసం నాతో పాటు షాపింగ్కి రావా? ఎందుకు రాను గగన్ గారు? అరే, వస్తానంటుంది చిన్నమ్మా. ఏ భూమి, నేను పెట్టిన కండిషన్ మర్చిపోయినట్టున్నావు. ఆ కండిషన్ అప్లై అయ్యేంత వరకు మీ పెళ్లి జరగదు. హలో హలో హలో, ఆపడానికి నువ్వు అమ్మోనివి కాదు. ఆఫ్టర్ ఆల్ అపూర్వవి మాత్రమే. బై ద వే, ఆ కండిషన్ ఏంటో? ఈ ఆస్తంతా మా అమ్మ పేరు మీద ఉంది కదా గగన్ గారు, దానికి వారసురాల్ని నేనే కదా. ఈ ఆస్తికి నాకు ఏ సంబంధం లేదని రాసిస్తేనే అప్పుడు మన పెళ్లి జరగనిస్తుందంట. ఓహోహో, కండిషన్ పెట్టి ఆస్తిని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు అపూర్వ గారు. మీ తెలివిని మీ బ్రతుకు తెల్లారే వరకు ప్రదర్శించిన మా దగ్గర చెల్లదు. అంటే అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ భూమి మీద ప్రేమ కంటే ఆస్తి మీద ఆశ ఎక్కువై నువ్వు భూమిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఎస్. చూసావా చూసావా చూసావా, వీడు చెప్పానా? నేను ఎస్ అంటే భూమి మనసు విరిగిపోతుందని నీ వేపకాయంత వెర్రి ఆలోచన కదూ. యు నో వాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ మిసెస్ అపూర్వ శరత్ చంద్ర గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.